ప్రకాశం జిల్లా పెద్దదొర్నాల మండలంలోని వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో భాగంగా ఏపీజేఏసీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా బీజేపీ అధ్యక్షుడు పివి శివారెడ్డి సూచనల మేరకు మండల పరిధిలోని వైచేర్లోపల్లి గ్రామంలో దొర్నాల మండలం బీజేపీ అధ్యక్షుడు ఎస్ వీరారెడ్డి పర్యవేక్షణలో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ మేరకు బీజేపీ అధ్యక్షుడు ఎస్ వీరారెడ్డి మాట్లాడుతూ మన ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ భారతదేశం పేద ప్రజలకు కోసం 17 రకాల సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని తెలిపారు. అలాగే ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డులు, ఉజ్వల భవిష్యత్తు, గ్యాస్ కనెక్షన్లు గ్రామస్తులకు ఉచితంగా దొర్నాల శివమణికంఠ గ్యాస్ ఏజెన్సీ సిబ్బంది డోలు ఉదయ్ పంపిణీ చేశారు. వ్యవసాయ అధికార రైతులకు వ్యవసాయం పట్ల తగిన సూచనలు, సలహాలు తెలియజేశారు. డ్రోన్ ఎలా ఉపయోగించాలి, దానివల్ల ప్రయోజనాలు చక్కగా వివరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర స్టేట్ కౌన్సిలర్ మెంబర్ బి మల్లారెడ్డి, విద్యాశాఖ అధికారి మస్తాన్ నాయక్, వ్యవసాయ అధికారి జవహర్ లాల్ నాయక్, పిఎం విశ్వకర్మ అల్లూరు రెడ్డి, లక్ష్మీరెడ్డి, శ్రీను మండల అధికారులు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గ్రామంలో వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో భాగంగా 2047 నాటికి భారతదేశంలో నెంబర్ 1 స్థానాన్ని తీసుకురావడానికి ఈ సంకల్ప యాత్ర యొక్క లక్ష్యం భారతదేశంలో పేద ప్రజల కోసం ప్రవేశపెట్టి పేదలకు ఈ పథకాలు, సంక్షేమ పథకాలు లబ్ధిదారుడికి అందే విధంగా గ్రామాలలో ఈ వ్యాన్లు పెట్టి, గ్రామ సభలు పెట్టి, గ్రామ సభలలో మహిళలకు ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద